ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజలు తీవ్రంగా నిరసిస్తున్నారు. పూర్తిగా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపైన ప్రజా ఉద్యమం కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ప్రజల నుంచి సేకరించిన ఆ సంతకాలు చేసిన డాక్యుమెంట్స్ ను పూర్తిగా కంప్యూటీకరణ చేస్తున్నారు. వినుకొండలో అయితే పూర్తి స్థాయిలో కంప్యూటీకరణ కూడా అయిపోయింది. మనతో మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఉన్నారు. సార్, ఏమంటున్నారు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు? ఏంటి ఈరోజు అండి పూర్తి స్థాయిలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అంటే ఒక్క మెడికల్ కాలేజీలే కాదు, ప్రతి కాలేజీకి 300 పడకల హాస్పిటల్ ఉంటుందని, ఆ హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్గా ఉంటుందని, అది ఫ్రీగా వైద్యం జరిగిద్ది, మంచి జరిగిద్దని ప్రతి ఒక్కరికి అర్థమైందండి. మనం చెప్పకుండానే ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదండి, ప్రతి ఒక్కరు గ్రామానికి వెళ్తే దానికి వ్యతిరేకంగా మేము కూడా మీకు అనుకూలంగా సంతకాలు పెడతాం. మెడికల్ కాలేజీలు, మెడికల్కు సంబంధించినటువంటి హాస్పిటళ్ళు అవన్నీ కూడా కంపల్సరిగా అది ప్రభుత్వమే నడపాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని అది పేదవాళ్ళకి అన్ని విధాల చిన్న చిన్న రైతు బడుగు బలహీన వర్గాల వారికి కూడా అండగా ఉంటుంది. ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఆ ప్రభుత్వ హాస్పిటల్ అని కూడా అందరూ సంతకాలు నిజంగా అండి, అంటే రాజకీయంగానే కాదండి, ప్రతి ఒక్కరిలో చైతన్యం. మేము 60,000 సంతకాలు సేకరణ జరిగితే ఇంకా మాకు కావాలి, పుస్తకాలు ఇవ్వండి, మేము కూడా సంతకాలు పెడతాం, మేము కూడా మా తరపు నుంచి కూడా గవర్నర్ గారికి పోయేది అందజేయండి, జగన్మోహన్ రెడ్డి గారికి అందజేయండి అని మాట్లాడుతూ ఉంటే చాలా గ్రామం తరలి వస్తున్నటువంటి పరిస్థితి అన్నమాట ఈ కోటి సంతకాల కార్యక్రమానికి. మీరు కూడా సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఎంత భారీ స్థాయిలో గ్రామ స్థాయి నుంచి పబ్లిక్ ఇది వ్యతిరేకత తెలపడాన్ని ఎప్పుడైనా చూసారా? లేకపోతే ప్రజల ఆస్తుల్ని ప్రైవేటీకరణ చేయడాన్ని కూడా ఎప్పుడన్నా చూసారా? సార్, ఇక్కడ ఇవాళ కూటమి ప్రభుత్వం ఎవరైనా సరే వాళ్ళ పొలిటీషియన్స్ ఎవరైనా గ్రామాల్లోకి వెళ్తే వాళ్ళ వెంట వాళ్ళు తీసుకెళ్లిన సెక్యూరిటీ తప్ప అదర్ పర్సన్స్ కామన్ మ్యాను వాళ్ళు వెనుకెడితే పోయే పరిస్థితి లేదండి. ఇవాళ ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు. మరి ఇవన్నీ కూడా ప్రజలకి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమం కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ నాకు పెన్షన్ రాలేదు అని ఎవరు కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి లేదు. మేము 5 సంవత్సరాల తర్వాత గడప గడపకు తిరిగినా కూడా ఈరోజు ప్రతి గ్రామంలో పూర్తిగా ఇక్కడున్న ఎమ్మెల్యే గారిని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. ఎమ్మెల్యే గారు ఆ గ్రామం వెళ్తే దగ్గరకు తీసుకునే పరిస్థితి లేదు. గ్రామం వెళ్తే నువ్వేం చేసావని, మీరు ఏ విధంగా ప్రజల కాడికి వస్తున్నారని వ్యతిరేకత విపరీతంగా రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఇప్పుడు ప్రజలకు కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేయకుండా పోరాటం చేస్తూనే ఉంటుందా? ఈరోజు వెనక్కి తీసుకునే దానికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మేము కానీ, ప్రజలు కానీ సిద్ధంగా లేరండి. వెనక్కి ఒక చేతిలో లేదండి. ఇది ప్రజా ఉద్యమంగా మారింది. ప్రజా ఉద్యమంగా ఈ కోటి సంతకాలు ఈ మెడికల్ కాలేజీ మీద ఏనాడైతే గవర్నర్ను కలుస్తున్నామని చెప్పిన కాడ నుంచి ఈ ముండే కొంది అది ప్రజా ఉద్యమంగా మారి ప్రజలందరూ కూడా ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. కుదిరితే మీరు మెడికల్ కాలేజీల గురించి, హాస్పిటల్స్ గురించి మీరు వాటి జోలి పోవద్దు. పేదవాళ్ళ బిడ్డలు మెడికల్ కాలేజీలు ఇంకా 4 సీట్లు అదనంగా వస్తాయి, డాక్టర్లు అవుతారని అందరూ కూడా ఇది ప్రజా ఉద్యమంగానే భావిస్తున్నారు. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలు పెట్టిన సంతకమే పతనం అవ్వబోతున్నటారా? నిజంగా ఈ రోజుకైనా చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో ఆ పవన్ కళ్యాణ్ గారు, ఆ లోకేష్ గారు వాళ్ళ మాటలు వింటూ ఉంటే చేదరించుకునే పరిస్థితి కనపడతా ఉందండి. వాళ్ళ సంతకం కంపల్సరీగా ఆ సంతకం
కంపల్సరిగా వ్యతిరేకంగా అనేదే కాదు, ఉద్యమం ఇస్తారు. ఆ మెడికల్ కాలేజీల కాడికి ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు మేము కొంటామని వస్తే వాళ్ళని అడ్డుకునేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అది జరిగే పని కాదని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలంతా ముక్త కంఠంతో ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనుక తీసుకోవాల్సిందని మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు తేల్చి చెప్తున్నారు. కెమెరామెన్ నవీన్తో అశోక్, సాక్షి టీవీ, వినుకొండ.